నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, సోరియాసిస్‌కి ఆయుర్వేదిక్‌లో మెడిసిన్ ఉందా? ఉంటే ఎలా యూజ్ చేయాలి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేయాలి? ఏ విధంగా యూజ్ చేయాలి? కొంచెం చెప్పండి. సోరియాసిస్ ఏ మందులు వాడాలి, ఏ ఏజ్ వాళ్ళు వాడాలి అని అడుగున్నారు. దానికన్నా ముందు అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుంది, అసలు సోరియాసిస్ అని మనం ఎలా కన్ఫర్మేషన్ చేసుకోవాలి అని మీకు డీటెయిల్డ్గా చెప్పి ఆఫ్టర్ దట్ వి గోస్ టు మెడికేషన్. ఓకే. మనము సోరియాసిస్ అనేది ఇది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన బాడీలో ఏవైతే ఇమ్యూన్ సెల్స్ ఉంటాయో అవి రివర్స్ అయ్యి మన స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవ్వడం, ఫైట్ చేయడం వల్ల ఇది వస్తుంది ఒకటి. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ రివర్స్ మన బాడీ పైన, మన స్కిన్ పైన రివర్స్ అవ్వడాన్ని ఇది వస్తుంది. ఒక వేలో మాత్రమే ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కొంతమందికి హెరిడిటీగా కూడా ఉంటుంది. అంటే వంశపారంపర్యంగా కూడా వస్తుందానని రాదు అని కొంతమంది కొన్ని కన్వర్జేషన్స్, కొన్ని డిబేట్స్ కూడా నడిచాయి దీనిపైన. బట్ నా సర్వీస్లో నేను చూసిన దాని ప్రకారం 3-4 జనరేషన్స్గా ఎవరికో ఒకళ్ళకి ఉండడం వల్ల వీళ్ళకి వస్తుంది అని నేను చూశాను కాబట్టి బట్ నేను దీని గురించి చెప్పగలుగుతున్నాను. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పాను ఇందాక. హెరిడిటీ అని ఒకటి చెప్పాను. అండ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ వల్ల కూడా సోరియాసిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది కరెక్ట్గా లేకపోయినా కూడా, చాలా తక్కువ ఇమ్యూన్ ఉన్నా, హెల్దీగా లేకుండా మల్టిపుల్ హెల్త్ కాంప్లికేషన్స్, ఎప్పుడు ఏదో ఒక జబ్బు రావడం, వాళ్ళు ఇల్నెస్కి వెళ్ళిపోవడం, అంటే జబ్బుకి గురవుతూ ఉండడం ఫ్రీక్వెంట్ గా వెంటనే ఇలా ఉన్నా కూడా సో ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉన్నది. ఇమ్యూన్ డెఫిషియన్సీ సోరియాసిస్ అంటారు ఇది. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి దీన్ని మేము ఆయుర్వేదంలో వాతరక్తము అని కూడా అంటాము. అంటే మనకి బాడీలో అండ్ ఎక్స్పెషల్లీ బ్లడ్ లో వాత శాతం ఎక్కువగా ఉంటే దీన్ని వాతరక్తం అని అంటాము. అండ్ ఇంకొకటి వచ్చేసి గజ చర్మ కుష్టం అని కూడా అంటాము. సో గజ చర్మ కుష్టము అని అంటే మనకి చర్మం పైన లైక్ పొట్టుగా చేప పొలుసుల పొట్టులాగా రాలిపోవడం, స్కిన్ అంతా లైక్ హెవీగా మందంగా కనిపించడం, లేయర్ వైట్గా రాలిపోతూ ఉండడం, రెడిష్ గా ఉండడం. సో దీన్ని గజ చర్మ కుష్టం అని అంటాము. సో ఇవి ఆయుర్వేదంలో చెప్పుకునేది. మేము దీనికి ఫస్ట్ ఈ విధంగా అని చెప్పాము. బట్ ఇది ఎలా వస్తుంది అని అంటే చెప్పాము. ఇది వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, చాలా మందిలో చూసుకుంటే ఫస్ట్ రెడిష్ గా, ర్యాషెస్ గా, రింగ్ వామ్ టైప్ లో చర్మం పైన ఎర్రగా దద్దుర్లు లాగా రూపాయి బిల్ల అంత మచ్చలు ఉండడం, అది ఇంకా స్ప్రెడ్ అవుతూ బాడీ మొత్తం రావడం ఒకటి ఉంటది. అండ్ కొంతమందికి ఏదైనా దురద అనిపించినప్పుడు కొంచెం ఇలా గోకడం ఇలా చేస్తే పొట్టుగా రాలిపోతూ ఉండడం, చాలా అనీజీగా అనిపించడం, ఇలా ఉంటూ ఉంటది. అండ్ కొంతమందికి ఏమైనా ర్యాష్ వచ్చినప్పుడు గిల్లితే నుసిలాగా కారుడు ఉండడం, అంటే తేమలాగా ఇలా ఉంటూ ఉంటది. అండ్ కొంతమందికి చూసుకుంటే బ్లీడ్ కూడా వస్తూ ఉంటది, బ్లడ్ కూడా అవుతూ ఉంటది గోకినప్పుడు ఒకటి. అండ్ కొంతమందికి ఓన్లీ తలలో మాత్రమే ఉంటుంది, దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని అంటారు. అండ్ కొంతమందికి అరచేతుల్లో, అరికాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. అరచేతులు క్రాక్స్ లాగా వచ్చేయడం, అరచేతుల నుండి ఇంకా బ్లడ్ కారిపోవడం, ఇలా కూడా కొంతమందికి ఉంటుంది. అండ్ కొంతమందికి మెడ దగ్గర నుంచి వీపు వరకు స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. కొంతమందికి ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఓన్లీ చేతులకి కాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, వీళ్ళకి సోషల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా రావడం, ఏదైనా ప్లేస్కి వెళ్ళినా కూడా వాళ్ళు కంఫర్ట్గా లేకుండా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం. ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్గా ఒక 10 మందిలోకి వెళ్ళాము అంటే, సో మనం చాలా ఫ్రీగా హ్యాపీగా ఉండాలి ఆ టైంలో, ఆ టైం పీరియడ్. బట్ మనకి దీనివల్ల అప్పుడు దురద అనిపించడం, లేదు అంటే ఆ పొట్టు అనేది డాండ్రఫ్ రాలిపోతూ ఉండడం, చాలా అనీజీగా డిస్టర్బ్డ్గా ఉంటుంది ఆ పర్సన్కి. సో చాలా మంది ఉన్నారు ఇలా సోషల్ డిస్టర్బెన్స్ ఫేస్ చేసేవాళ్ళు ఈ సోరియాసిస్ వల్ల. ఇదొకటి. అండ్ కొంతమందికి చూసుకుంటే హెవీ పెయిన్స్ కూడా ఉంటాయి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి. పెయిన్స్, బీభత్సకరమైన మంట, బీభత్సకరమైన ఇచ్చింగ్ అంటే దురద, ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇంకా వీళ్ళ పరిస్థితి అయితే చెప్పలేం పాపం. సో ఇది అనేది వన్స్ వచ్చిన తర్వాత కొంచెం టైం పడుతుంది కంట్రోల్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి. బట్ డైట్తో మాత్రం ఫాస్ట్గా మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎన్ని మందులు వాడినా కూడా వీళ్ళకి
జస్ట్ అలా టెంపరీ రిలీఫ్ వస్తుంది. అగైన్ మళ్ళీ వీళ్ళు ఆ మెడికేషన్ని ఆపేశారనుకో అగైన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బట్ డైట్ తోటే దీన్ని మనం పర్మనెంట్ క్యూర్ చేసుకోగలం. డైట్ లేకుండా మనం ప్రాపర్ డైట్ చేంజ్ చేసుకోవాలి. అండ్ దానితో పాటు మన చుట్టూరు ఉండే ఎన్విరాన్మెంట్లో పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు, వాళ్ళకు కూడా ఇలా అవుతూ ఉంటుంది. అండ్ డ్రై స్కిన్ పీపుల్స్ ఉంటారు, అంటే ఎప్పుడు స్కిన్ డిహైడ్రేట్ అవుతూ ఎప్పుడు డ్రైగా ఉంటూ ఉంటుంది కొంతమందికి. సో అటువంటి వాళ్ళకి కూడా ఇది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ కొంతమంది ఎక్కువగా ఆల్కహాలిక్ స్మోకింగ్ పీపుల్స్ ఉంటారు, సో వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం మనం చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోగలిగితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి డైట్. సో శనగపిండి, శనగ నూనెలు, నాన్ వెజ్. అంటే నాన్ వెజ్ ఎందుకు అంటే ఇది ఒక డైట్ కాదు, బట్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాము. బట్ ఆటో ఇమ్యూన్ సోరియాసిస్ వాళ్ళకి నాన్ వెజ్ అనేది స్కిప్ చేయాల్సి ఉంటుంది. సో అంటే డైట్ అనేది అందరికి ఒకేలా ఉండదు, పేషెంట్ ఇష్యూస్ని బట్టి అండ్ వాళ్ళకి ఎన్ని రోజులుగా వస్తుంది, వాళ్ళకి స్ప్రెడింగ్ ఎంత పర్సెంట్లో ఉంది బాడీ పైన అని చూసి డైట్ అనేది ఉంటుంది. మిల్క్ ప్రొడక్ట్స్ కొంచెం స్టాప్ చేయమని చెప్తాము. అండ్ వంకాయ, గోంగూర ఇటువంటి వారికి ఎక్కువగా దూరంగా ఉండమని చెప్తాము. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి అందరికీ మెడిసిన్ ఉంటుందా అంటే ఉంటుందండి. ఎవరికైనా కూడా మెడిసిన్ కన్నా ఫస్ట్ సోరియాసిస్కి డైటే నేను ప్రిఫర్ చేస్తాను. ఆల్రెడీ చాలామంది నాకు డైట్ లాస్ట్ వేరే ఛానల్స్లో కూడా చెప్పిన్నాను. ఆ డైట్ ఫాలో అయ్యి 80%, 70% క్యూర్ చేసుకున్న వాళ్ళు చాలామంది కాంటాక్ట్ అయ్యారు. ఇలా విన్నాము, సో బాగుందండి డైట్, మెడికేషన్ లేకుండా మాకు క్యూర్ అయిందని చెప్పి మంచి కామెంట్స్ వచ్చున్నాయి. సో డైట్ ఫాలో అవ్వగలిగితే ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. గుడ్ డైట్ అండ్ ఆఫ్టర్ దట్ మన హెబ్స్ ఇస్తాము, కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్. సో యూజ్ చేసుకుంటే దీన్ని మనం క్యూర్ చేసుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది.